భరోసా కానీ, రుణమాఫీ కానీ, బోనస్ కానీ వేయకుండా ఇబ్బంది పెడుతుందో ఈ అన్ని సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి మద్దతుగా అండదండలు ఇచ్చేదానికోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఎకరానికి 2 సీజన్లకు 8,000 రూపాయలు రైతు బంధు కార్యక్రమాన్ని భారతదేశంలోనే ఎవరు ప్రవేశపెట్టక ముందు, ఎవరు కూడా అడగని సమయంలో వారు మొదలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత 8,000 రూపాయల స్కీమ్ని 10,000కి పెంచి మళ్ళీ మేము అధికారంలోకి వస్తే తప్పకుండా ఆ యొక్క స్కీమ్ని పెంచుతామని చెప్పి వారు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఇందాక మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా వారు ఏం చెప్పారో మీరు అందరూ చూశారు. వారు అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటి ఇప్పటికీ ఈ ప్రభుత్వం రైతు బంధు స్కీమ్స్ ని మరి ఏ విధంగా 2023 యాసంగి సీజన్లో 2,500 రూపాయలు మనకు బాకీ పట్టడం జరిగింది. ఆ తర్వాత 2024లో ఒక సీజన్కి 7,500, మరొక సీజన్కు 7,500. అంటే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క రైతుకి మరి 17,500 రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే 1,38,117 కోట్లు అప్పు తీసుకోవడం జరిగింది. మరి ఇంత అప్పు తీసుకోలేకుండా రైతాంగానికి కావాల్సిన సక్రమైన నాణ్యమైన విద్యుత్ ఇవ్వకుండా ఎవరి కోసం ఈ అప్పులు చేశారో రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రజలకు సమాధానం చెప్పాలి. వడ్డీ ఉన్నా అసలున్నా మీరు కడితే తప్ప మాఫీ కాదంటే 120% కూడా మాఫీ కాలే. అంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం ఆ రుణమాఫీని ఎగ్గొట్టడం జరిగిందో మీరు గమనించాలి. ఇవాళ ఆల్రెడీ వానాకాలం సీజన్ అయిపోయి రేపు 2వ పంటలు కూడా నాట్లు అయిపోవడానికి వచ్చినాయి. ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో ఉన్నాయి కాబట్టి